కావలి పట్టణ 10వ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్ గా జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు. మన ఇంటిని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల దోమకాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు ఈరోజు మన శరీరానికి వస్తున్నాయి. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల వచ్చినటువంటి జబ్బులే. మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్నందువల్ల, శారీరక శ్రమకి మనం లోను కావడం వల్ల ఈరోజు మనకు సెన్సిటివ్ అయిపోయాం మనందరూ కూడా. కాబట్టి చిన్న విషయం ఏదైనా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలను కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం, నెలలో 3వ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలను మేలుకొల్పే దిశలో, ప్రజలు చైతన్యపరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం, మన ఆరోగ్యంగా ఉండడం కోసం నడుము కట్టిన నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జరగడం మన అందరి అదృష్టం. వారి సూచనలు మనందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకు మంచి లైఫ్ అందించగలం, మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం, మనం సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మనకు కావాలని మనం ప్రేమిద్దాం. మనం కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి. మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే అదే మనకు కావాలనిపించే కృతజ్ఞత.